హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. బట్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈరోజు మా పేరెంట్స్ని తీసుకుని నేను ఇంకొక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వెళ్తున్నాను. ఈరోజు మార్నింగే ఒక ప్లేస్కి వెళ్ళాను, అదే కోలార్లోని కోటిలింగాల టెంపుల్. ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. నెక్స్ట్ అయితే ఆ రోజు ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇంకా చాలా టైం ఉంది, మేము మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అంతా ఖాళీయే కదా అని ఇంకొక ప్లేసెస్కి ఏమైనా వెళ్దాము అని అనుకుంటే తర్వాత లేపాక్షికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే ఈ వీడియోలో మీరు లేపాక్షి టెంపుల్ని అయితే చూస్తారు. నేను ఇంతకు ముందే ఒకసారి అయితే వెళ్ళాను, సో మా పేరెంట్స్ని అయితే ఇప్పుడు తీసుకువెళ్తున్నాను. మేమున్న ఏరియా నుంచి ఒక 2 అవర్స్ అలా అయితే పడుతుంది. ఆ రోజైతే ఫుల్ వర్షము. కోలార్ దగ్గర టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాము అని స్టార్ట్ అయ్యాము, కానీ ఇంకా టైం ఉంది కదా ఈ రోజంతా. నెక్స్ట్ డేనే మా పేరెంట్స్ కూడా వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకెక్కడికి తీసుకువెళ్ళడానికి ఉండదని వెంటనే ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. అప్పుడు ఇంకా లేపాక్షి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. బట్ ఫుల్ వర్షము. నేనైతే రూట్ మ్యాప్ చేంజ్ చేస్తూనే ఉన్నాను, ఒకసారి ఇంటికి ఒకసారి లేపాక్షికి అలా చేంజ్ చేస్తూ ఫైనల్గా అయితే ఏదైతే అదే అవుతుంది, మనం అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యానమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ రోడ్ లోపల నుంచి వెళ్తే మనం ఈషాకి అయితే వెళ్తాము, చిక్బల్లాపూర్. సో ఇవన్నీ 1 డే ట్రిప్ లాగా అయితే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మేము ఆల్రెడీ ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము, ఆ వీడియో కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఈషా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇప్పుడు లేపాక్షికి అయితే వచ్చేసాము. ఈషా నుంచి మనకి లేపాక్షి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అంతే, చాలా దగ్గర. సో ఇవన్నీ కూడా మీరు 1 డే ట్రిప్ లాగైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం హైవేలోంచి ఒక ప్లేస్లో లెఫ్ట్ సైడ్కి వస్తే లేపాక్షి ఎంట్రన్స్ ఉంటుంది, ముఖద్వారం. అక్కడ క్లియర్గా బోర్డ్స్ అవన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకుని క్లియర్గా రండి. హైవే కాబట్టి మళ్ళీ యూటర్న్లు తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మనకి. ఇక్కడైతే లేపాక్షి మనకి హిందూపూర్ ఉంటుంది కదా, ఫేమస్ ఊరు హిందూపూర్, దానికి దగ్గరలోనే ఉంటుంది. బెంగళూరు నుంచి అయితే లేపాక్షి దగ్గర. సో ఆల్మోస్ట్ ఇది బార్డర్కి కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి బెంగళూరు నుంచి అయితే దగ్గర. అండ్ ఇక్కడే దగ్గరలో ఇంకొక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటుంది, కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. ఇక్కడ నుంచి కొంచెం దూరమే అనుకోండి, ఒక 3 అవర్స్ అలా పడుతుంది అనుకుంటా. బట్ ఇవన్నీ ఒకే ఏరియా దగ్గరలో ఉంటాయి కాబట్టి అర్థమవుతుందని చెప్పి అలా చెప్పాను నేను. సో కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎవరైనా వెళ్ళారా, ఎలా ఉంటుంది, ఏంటి ఫేమస్ అనేది అయితే నాకు కమెంట్ చేయండి. ఈ లేపాక్షి వెళ్ళే దారిలో మెయిన్ బెస్ట్ పాయింట్ ఏంటి అంటే రోడ్స్ అసలు ఎంత బాగుంటాయో. ఎంతసేపు జర్నీ చేసినా మనకి అలసట అనేది ఉండదు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. ఆ రోజు మా హస్బెండ్ కూడా అదే అన్నారు. 2 ప్లేసులకి వెళ్ళాము, అయినా సరే ఏమీ అనిపించలేదు. డ్రైవింగ్ అయితే చాలా బాగుంది, రోడ్స్ బాగున్నాయని మెయిన్గా. సో ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్స్ బాగుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే లేపాక్షి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. టెంపుల్ దగ్గరే పార్కింగ్ ఏరియా అంతా కూడా ఉంటుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏదో ఫెస్టివల్కి వచ్చాము, అప్పుడైతే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఇప్పుడైతే అంత ఎక్కువ మంది లేరు. మంచిగా ప్రశాంతంగా టెంపుల్ అంతా చూడొచ్చు. ఈ టెంపుల్లో చాలా ప్లేసెస్ అయితే చూడాల్సినవి ఉంటాయి. లైక్ మెయిన్ అట్రాక్షన్ అయితే మాత్రం హ్యాంగింగ్ పిల్లర్ అండ్ సీతమ్మ వారి పాదం ఒకటి ఉంటుంది, నంది విగ్రహం ఒకటి ఉంటుంది. ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, సో అన్నీ కవర్ చేసుకుని రండి. అండ్ ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయంటే నాకు తెలిసి జూలో కూడా నేను నిన్న చూడలేదు. టెంపుల్ లోపల కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మా వాడైతే వాటి వెనకాల తిరుగుతూ వెళ్ళిపోతాను తీసుకొస్తానని చెప్పి హడావడి చేశాడు మొత్తము. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ చేసింది టెంపుల్కి రైట్ సైడ్. లాస్ట్ టైం అయితే మేము ఇటువైపు నుంచే ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేశారు, ఆ గేట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే అది క్లోజ్ చేశారు. మేబీ ఎక్కువ మంది ఉన్నప్పుడు అన్ని సైడ్స్ ఓపెన్ చేస్తారు అనుకుంటా. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము ఎంట్రన్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. స్టార్టింగ్ మనం లోపలికి వెళ్ళిన వెంటనే చిన్న మండపంలా ఉంటుంది, అక్కడే మనకి ఈ హ్యాంగింగ్ పిల్లర్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా పిల్లర్స్ ఉంటాయి, బట్ ఒకటే హ్యాంగింగ్ పిల్లర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు, వీడియోస్ తీసుకుంటూ ఉంటారు, అండ్ అది కూడా చెక్ చేస్తూ ఉంటారు హ్యాంగింగ్ పిల్లర్ గ్యాప్ ఎంత ఉంది అనేది. ఈ హ్యాంగింగ్ పిల్లర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం కూడా ఈ ఒక్క పిల్లర్ మీద ఆధారపడి ఉందంట. ఈ ఒక్క పిల్లర్ పడిపోతే ఇంక టెంపుల్ అంతా కూడా కూలిపోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. కింద అయితే మనకి హాఫ్ అంగుళం వరకు గ్యాప్ అయితే ఉంటుంది.
హ్యాంగింగ్ పిల్లర్ పక్కనే మనకి వీరభద్రస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఇక్కడ మొత్తం టెంపుల్ అంతా కూడా ఎట్టి చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ అందరూ ఎక్కువగా పిల్లర్ కింద ఇలా క్లాత్ గానీ ఏదో ఒకటి పెట్టి చూస్తూ ఉంటారు. అంత అవసరం ఏం లేదు. యాక్చువల్‌గా క్లియర్‌గా కనిపిస్తది మనకక్కడ గ్యాప్. బట్ స్టిల్ అందరూ చేస్తున్నారు కదా అని మేము కూడా సరదాగా చేసామన్నమాట అలాగా. అండ్ ఇది 3 సైడ్స్ ఇప్పుడైతే గాల్లో ఉంటుంది గానీ, ఒక సైడ్ అయితే లైట్‌గా నేలకి టచ్ అయ్యి ఉంటది. అప్పట్లో బ్రిటిషన్స్ ఉన్నప్పుడు ఈ టెంపుల్‌ని మొత్తం కూలగొడదామని వాళ్ళు కదిలిస్తే దీన్ని కొంచెం నేలకైతే టచ్ అయ్యింది. అప్పుడు ఈ ఒక్క పిల్లర్ కదిలితే టెంపుల్ అంతా కూలిపోతుంది అని వాళ్ళకి తెలిసి ఇంకప్పుడు దాన్నయితే ఇంకా ఏం చేయకుండా వదిలేశారు. అందుకని ఒక సైడ్ మాత్రం అది నేలకి టచ్ అయ్యి ఉంటుందంట. ఇది స్టోరీ. అండ్ ఇక్కడ ఇంకొక ప్లేస్ సీతమ్మ వారి పాదం అయితే ఉంటుంది. మేమైతే అది చూడలేకపోయాము. నాకు ఇక్కడ బాగా డిసప్పాయింట్‌గా అనిపించిన పాయింట్ ఏంటంటే ఏది క్లియర్‌గా రాయరు. అట్లీస్ట్ ఎక్కడో చోట ఒక బోర్డు పెట్టినా, డైరెక్షన్స్ పెట్టినా క్లియర్‌గా తెలుస్తుంది. ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఎటువైపు ఏముందో ఎలా తెలుస్తది నాకైతే అర్థం కాలేదు. సో అది సీతమ్మ వారి పాదం నాకైతే ఎక్కడుందో తెలియలేదు. చాలాసేపు అటు ఇటు చూసాను కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంతకీ నేను ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో చెప్పలేదు కదా. ఇది రామాయణం టైంలోది. సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళిపోయినప్పుడు ఒక గ్రద్ద అయితే అడ్డొస్తుంది. అప్పుడు ఆ గ్రద్ద పడిపోతుంది కదా కింద. ఆ ప్లేస్ ఇదే. సో అప్పుడు రాముడు వచ్చి ఆ గ్రద్దని లే పక్షి అంటే ఈ ప్లేస్కి లేపాక్షి అని పేరు అయితే అలా వచ్చింది అని అంటారు. నాకు తెలిసిన స్టోరీ ఇది. మీకు ఏమైనా వేరే రీజన్ ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. సో మనం హ్యాంగింగ్ పిల్లర్ అలాగే టెంపుల్ చూసుకుని లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనకు ఒక నాగలింగం కనిపిస్తుంది. వరల్డ్లోనే బిగ్గెస్ట్ నాగలింగం అంట. సో ఇది అయితే ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ అమ్మగారు భోజనం వండి వచ్చే సమయంలో ఇది పూర్తి చేశారు అని చెప్తూ ఉంటారు. వేరే ఛానల్ వీడియోస్లో చూస్తే నాకు తెలిసింది. సో ఇక్కడ నాగలింగం కూడా ఇంకొక అట్రాక్షన్. పెద్ద పిల్ల ఉంటుంది లోపలికి వెళ్తున్నావా? పెద్ద పిల్ల ఉంటుంది లోపలికి ఒక్కడ వెళ్ళావండి. ఇలా చూడు పండు గోడకు జారబడు. అక్కడ నాగలింగం చూసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ వాకింగ్ చేసుకుంటూ వస్తే ఇక్కడైతే సగమే కన్స్ట్రక్ట్ చేసిన కళ్యాణ మండపం అయితే ఉంటుంది. ఇది సగమే చేసి ఆపేశారంట అప్పట్లోనే. దానికి ఎదురుకుండానే మనకి ఇక్కడ కొండ మీదే చెక్కిన వినాయకుడు విగ్రహం ఉంటుంది. సో వినాయకుడి దగ్గర కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. ఇదైతే అక్కడ ఉన్న కొండ మీదే ఆ రూపాన్ని అయితే చెక్కారు. సో చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ చూడడానికి కదా. అప్పట్లోనే చాలా మంచి ఆర్టిస్టులు ఉండేవారు. ఇప్పుడు కూడా ఉంటారు అక్కడక్కడ. సో ఇక్కడైతే అది చూసుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ పిల్లర్స్ దగ్గర అయితే చాలా బాగుంటుంది. ప్రతి పిల్లర్ దగ్గర కూడా డీటెయిల్గా చాలా స్టోరీస్ అవి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటాయి చిన్నగా. సో నాకంత వాటి మీద నాలెడ్జ్ లేదు కాబట్టి నేను జస్ట్ అవన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఇక్కడైతే ఫోటో తీసుకోండి మంచిగా. ఇంక ఇక్కడైతే మా పేరెంట్స్ అయితే అన్నీ చూస్తున్నారు. ఈసారి అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అన్నీ కూడా వాళ్ళకి నచ్చే ప్లేసెస్కే తీసుకెళ్ళాము. కోలారు, ఈషా అండ్ ఇక్కడ మ్యాక్సిమం పేరెంట్స్ అందరికీ అలాగే అనిపిస్తుంది కదా. ఎక్కువగా వాళ్ళని టెంపుల్స్ ఉన్న ప్లేసెస్కి తీసుకువెళ్తేనే వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫై అవుతారు, మంచిగా చూస్తారు. ఎక్కువ టెంపుల్స్ కవర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందుకే ఈసారి అయితే అన్ని టెంపుల్స్ తీసుకువెళ్ళాలని చెప్పి అనుకున్నాను. ఏ పట్టుకోవాలి పడిపోతావు.
ఇంకా మేమైతే అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. అలా నడుచుకుంటూ వెళ్తే ప్రతి చోట ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇలా ఉన్నాయి కదా, ఇదంతా ప్లేట్. ఆ చుట్టూరు ఉన్న వాటిల్లో కర్రీస్ వేసుకుని అప్పట్లో తినేవారంట. సో ఇది కూడా నేను వేరే ఛానల్లో చూసే ఇది కనిపించిన వెంటనే రికార్డ్ చేశాను. సో ఇవన్నీ ప్లేట్స్, అప్పట్లో అలా కూర్చుని తినేవాళ్ళు అంత పెద్ద పెద్ద ప్లేట్స్లో పెట్టుకుని అని అన్నారు. సో ఇది కనిపించిన వెంటనే నేను కూడా మంచిగా రికార్డ్ చేశాను. ఇంకా తర్వాత అయితే లైట్‌గా చినుకులు పడడం స్టార్ట్ అయింది. మార్నింగ్ అంతా వర్షంలోనే వచ్చాం కదా టెంపుల్‌కి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వర్షం అయితే పడలేదు. హ్యాపీగా ప్రశాంతంగా చూశాను. సో చూసారు కదా, ఇదంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి వర్షం అవన్నీ వచ్చినప్పుడు చూడడానికి అంతలా అవ్వదు. ఇంక ఇక్కడైతే మళ్ళీ నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్‌లో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి కూడా ఇక్కడే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ట్రెడిషనల్‌గా తీసుకోవాలి అని అనుకుంటే ఇంకా మా వాడికైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఖాళీగా ఒకటి ఉంది కదా, సో హ్యాపీగా తిరిగేస్తున్నాడు అటు ఇటు పరిగెత్తుకుంటూ వదిలేయమని చెప్పి. బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది ఈ ప్లేస్ వాడికి. సో అందుకే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. పట్టుకో పట్టుకో. ఇంక ఇక్కడైతే మేము టెంపుల్లో దర్శనం బాగా చేసుకున్నాము. అండ్ టెంపుల్ అంతా కూడా మంచిగా అన్నీ చూసాము. ఇంకా లైట్‌గా చినుకులు కూడా పడుతున్నాయి అని చెప్పి మేము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడే నంది విగ్రహం కూడా ఉంటుంది. జస్ట్ టెంపుల్‌కి ఫ్రంట్ సైడ్ ఎక్కడో ఉంటుంది. బట్ టెంపుల్ లోపల కాదు, బయట ఉంటుంది వేరే సైడ్. ఆ నంది విగ్రహం కూడా స్పెషల్ మాట. ఒకే ఒక్క కొండతో దాన్నైతే అలాగా చెక్కారు. చాలా బాగుంటుంది. అది ఫోటో ఇంక్లూడ్ చేస్తాను. ఆ ప్లేస్ అయితే మేము మిస్ అయ్యాము. వర్షం పడుతుంది కదా, ఇంకా ఆగడానికి అస్సలు లేదు. సడన్గా వర్షం అయితే మాత్రం చాలా పెద్దదైపోయింది. ఇంకొక ప్లేస్ అయితే ఆ కొండ మీద కనిపిస్తుంది కదా, జటాయువు. అదైతే 2000 ఇయర్‌లో పెట్టారు. జస్ట్ అది తీసుకొచ్చి అలా పెట్టారంతే. ఆ పైనుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. జస్ట్ వ్యూ చూడడానికి వెళ్ళాలంతే. అదొక పార్క్ టైప్. ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు, ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయిందని. లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము. అదైతే జస్ట్ వ్యూ పాయింట్ అంతే. అదొకటి మిస్ అయ్యాము. నంది విగ్రహం ఒకటి చూసుంటే బాగుండేది, బట్ అది కూడా మిస్ అయిపోయాము. ఇంకా మేమైతే ఇక్కడ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం. ఇంక ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.